దైవం అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవశాంతి అందరిపై కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క ప్రవచనము. ఈ రోజున కూడా మనిషి యొక్క నైతికపరమైనటువంటి దుర్గుణాలు, చాలా దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాలను దైవం ఒకసారి జ్ఞాపకం చేస్తూ దీని నుండి బయటపడండి అని చెప్పేసి ఒక సత్సమాజ నిర్మాణానికి అవసరమైనటువంటి నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా మనిషి సాధించాలో ఇక్కడ చెప్తున్నాడు. 49వ అధ్యాయము 11వ వచనంలో వాక్యంలో, విశ్వాసులారా, దైవాన్ని విశ్వసించే వారులారా. ఎందుకంటే దైవాన్ని నమ్మే వ్యక్తే ఏదైనా అతని నుండి మంచి ఆశించగలము, తనను సంస్కరించుకోవడానికి అతనికి అవకాశం ఉంటుంది. దైవాన్ని నమ్మనటువంటి వ్యక్తికి మనం ఏం చెప్తాం? ఏమండి? కాబట్టి దైవ విశ్వాసులారా, విశ్వసించే ప్రజలారా, మీరు పురుషులు మరొక పురుషులను, స్త్రీలు మరొక స్త్రీలను ఎగతాళి చేయకండి అంటున్నాడు. ఇక్కడ సహజంగా మనిషి ఎగతాళి ఎప్పుడు చేస్తాడు? తనకంటే తక్కువైనటువంటి వ్యక్తులను, డబ్బులో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కుల మతాలు ఉన్నాయి కదా, వీటిలో తక్కువ, లేకపోతే అధికారంలో, ఇంకా సంథింగ్ ఏదో ఒక రకమైనటువంటి పొగరు, అహంకారంతో మనిషిని తక్కువ చేస్తూ ఉంటాడు. ఏమండి? అది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే దైవం ఇక్కడ అందరినీ సమానమైనటువంటి స్థితిలో పుట్టించాడు. ఇక్కడ ఎవరికి ఆధిక్యత, గొప్పతనం లేదు. గొప్పతనం అంత దైవాంది. ఆయన కొంతమందికి డబ్బు ఎక్కువ ఇవ్వచ్చు, లేకపోతే అధికారం ప్రసాదించవచ్చు. అధికారం అనేది అది ఏమంటారు, ఒక బాధ్యత అండి. అది సక్రమంగా చేశాడా పుణ్యం వస్తుంది, అన్యాయం చేశాడా భయంకరమైనటువంటి వినాశపాలు చేస్తుంది. అధికారం అనేది, బాధ్యత అనేది. అధికారాన్ని ఒక హోదాగా భావించాడు అంటే సర్వనాశనం అయ్యాడు. అధికారాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజలందరికీ మేలు చేశాడు, మంచి చేశాడు, సమానంగా అందరినీ చూశాడు అంటే దైవం వద్ద ఉత్తమమైన ప్రతిఫలాన్ని పొందుతాడు. లేదు అంటే సర్వనాశనం అవుతాడు. ఏమండి? కాబట్టి ఇక్కడ దైవము ఎగతాళి చేయకండి. బాడీ షేమింగ్, కుంటివాడు, గుడ్డివాడు, లేకపోతే లావుగా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు, చాలా ఎక్కువ కదా. మనం చాలా క్యాజువల్గా ఆడరా, ఆ కుంటోడరా, లేకపోతే ఆ గుడ్డోడరా అని మనము వ్యక్తి యొక్క శారీరకమైనటువంటి లోపాలను బట్టి వాళ్ళని కించపరుస్తూ ఉంటాము. చాలా తప్పు ఇది. ఎందుకంటే ఆ శరీరం అనేది దైవం ఇచ్చినటువంటిది. దైవం యొక్క సృష్టిని మనము పేరు పెడుతున్నట్టే. ఆయన కొన్ని పరీక్షల నిమిత్తం ఆ విధంగా ఇస్తాడు. ఏమండి? అన్ని మంచిగా ఉండడం పరీక్ష, ఏదైనా అవయవ లోపం ఉండడం కూడా ఒక పరీక్ష. ఎందుకంటే ప్రపంచమే పరీక్ష, రకరకాల పరీక్షలు ఉంటాయి ఇక్కడ. అలాగే స్త్రీలు మరొక స్త్రీని ఎగతాళి చేసుకోకండి. ఎక్కువగా స్త్రీలలో మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మీకంటే వాళ్ళే బెటర్ అయి ఉండొచ్చు దైవం దృష్టిలో. మీరు అధములు, అల్పులను ఎవరినైతే అనుకుంటున్నారో దైవం దృష్టిలో ఉన్నతులు కావచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఎత్తి పొడుచుకోకండి, చెడ్డ పేర్లతో పిలుచుకోకండి, నిక్ నేమ్స్ పెట్టుకుని ఒకరిని బాధ పెట్టకండి, లేకపోతే ఎత్తి పొడుచుకోకండి అని చెప్పేసి